కోనసీమ ప్రాంతంలోని ఒక చిన్న పల్లెటూరు. తెల్లవారుజామునే పక్షుల కిలకిలరావాలు, కంచగంటల చప్పుడు, కల్లాపి చల్లిన వాకిళ్లు, పచ్చని పొలాలు, ఎడ్లబండ్ల సందడితో నిండిన ప్రశాంతమైన ఊరు. సూర్యారావు అనే యువకుడు ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ మీద తీరిగ్గా పడుకొని ఆకాశం వంక చూస్తున్నాడు. అప్పుడే పొలానికి వెళ్తున్న రామకోటి ఆగి సూర్యారావును పలకరించాడు. ఏమయ్యా సూర్యారావు, సూర్యుడు నెత్తిమీదకు వస్తున్నాడు, ఇంకా ఇక్కడే పడుకున్నావా? పొలానికి వెళ్ళవా? ఊరంతా పనుల్లో మునిగి ఉంటే నువ్వు మాత్రం ఇలా గాలిమేడలు కడుతున్నావు. ఏముందిలే రామకోటి, ఆ పొలం ఎక్కడికి పోతుంది, రేపు చూద్దాంలే. ఈరోజు గాలి చాలా చల్లగా ఉంది. ఈ వేప చెట్టు నీడలో నిద్ర చాలా హాయిగా ఉంది. ఎందుకంత హడావిడి? రేపు రేపు అంటూ ఏలు గడిచిపోతున్నాయి సూర్యారావు. నీ తండ్రి ఎంతో కష్టపడి సంపాదించిన 2 ఎకరాల పొలం ఇప్పుడు పిచ్చి మొక్కలతో, ముళ్ళ కంపలతో నిండిపోయింది. ఆ పొలం తల్లిని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. నువ్వు మరీ అంతగా బాధపడకు రామకోటి. ఆ దేవుడు రాసిపెట్టుంటే పంట దానంతటదే పండుతుంది. మనం వెళ్ళి పారపట్టి కష్టపడితేనే వస్తుందా ఏంటి? అంతా పైవాడి దయ. పిచ్చివాడా, దేవుడు మనకు చేతులిచ్చింది పని చేయడానికే. విత్తనం వేయనిదే మొలకెలా వస్తుంది? నువ్వు ఇలాగే ఉంటే నీ భార్య లక్ష్మి పరిస్థితి ఏంటి? ఆమె పాపం పొరుగింటి వాళ్ళ దగ్గర గింజలు అప్పు తెచ్చుకుంటోంది. ఆమె మొహంలో ఎప్పుడూ నవ్వు కనిపించడం లేదు. లక్ష్మికి అది అలవాటే కదా, ఏదొకటి చేసి ఇల్లు గడుపుతుందిలే. నాకిప్పుడు ఈ చల్లని గాలిలో కొంచెంసేపు నిద్రపోనివ్వు. నువ్వెళ్ళు, నీకు పొలం దగ్గర చాలా పనుంటుందిగా. సరే, నీ ఇష్టం. ఈ సోమరితనం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో నాకైతే భయంగా ఉంది. ఈ ఊరిలో ప్రతి ఒక్కరూ కష్టపడే వాళ్లే. నువ్వొక్కడివే ఇలా తయారయ్యావు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు సూర్యారావు, గుర్తుంచుకో. అప్పుడే పక్కూరి నుండి సూర్యారావు బావమరిది సోమశేఖర్ అక్కడికొచ్చాడు. అతను కూడా సూర్యారావులాగే పనంటే బద్ధకమున్న వ్యక్తి. ఏంటి బావా, ఇంకా ఇక్కడే ఉన్నావా? నేను నీకోసమే వచ్చాను. రా సోము, కూర్చో. ఎప్పుడొచ్చావు? మీ ఊరిలో విశేషాలేంటి? ఇప్పుడే వస్తున్నాను బావా. మా ఊరిలో ఏముంటాయిలే, విసుగు పుడుతోంది. మా నాన్న రోజూ పొలానికి వెళ్ళమని గోల చేస్తున్నాడు. అందుకే తప్పించుకొని ఇక్కడికి వచ్చేశాను. అవునా? మా రామకోటి కూడా ఇప్పుడే అలానే చెప్పి వెళ్ళాడు. వీళ్ళందరికీ మనం తీరిగ్గా ఉంటే అస్సలు నచ్చదు సోము. లోకంలో ఎంత పని చేసినా ఆఖరికి కావాల్సింది ప్రశాంతతే కదా. సరిగ్గా చెప్పావు బావా. ఆ ఎండలో ఎందుకు కష్టపడాలి? హాయిగా ఇలా కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటే వచ్చే ఆనందం ఇంకెక్కడుంటుంది? మనకు ఏదో ఒక దారి దొరక్కపోతుందా? దొరుకుతుంది సోము, దొరుకుతుంది. కాని ఆ దారి ఎక్కడుందో ఎవరూ చెప్పడం లేదు. అందరూ పని చేయమని అంటున్నారు. బావా, నా దగ్గర ఒక ఆలోచన ఉంది. మనం ఎందుకు పక్క ఊరిలో ఉన్న పాత జమీందారు గారి దగ్గరికి వెళ్ళకూడదు? ఆయన దగ్గర చాలా పనిలేని ఆస్తులున్నాయట. ఏదైనా అడిగి చూద్దాం. ఎందుకు సోము? ఆయన కూడా మళ్ళీ పని చేయమని అడిగితే మనకు కావలసింది కష్టపడకుండా వచ్చే సుఖం. అది కూడా నిజమే బావా. సరేలే, ఆకలేస్తోంది. అక్క ఏం వండింది ఈరోజు? నాకు ఆకలేస్తోంది సోము. పద, ఇంటికి వెళ్ది చూద్దాం. లక్ష్మి ఏదో ఒకటి వండే ఉంటుంది. సూర్యారావు మరియు సోమశేఖర్ ఇంటికి చేరుకున్నారు. లక్ష్మి ఇంటి ముందు దిగాలుగా కూర్చొని ఉంది. పొయ్యి వెలిగించిన ఆనవాళ్లు లేవు. లక్ష్మీ, ఇదిగో సోము వచ్చాడు చూడు. మా ఇద్దరికి చాలా ఆకలిగా ఉంది. వంట అయిపోయిందా? అన్నం పెట్టు. లక్ష్మి కళ్లల్లో కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏం వండమంటారు? ఇంట్లో బియ్యం గింజ కూడా లేవు, ఉప్పు కూడా అయిపోయింది, పొయ్యి వెలిగించడానికి కట్టెలు కూడా లేవు. ఏంటి, సోము వచ్చాడు కదా అని అబద్ధాలు చెబుతున్నావా? మొన్ననే కదా బియ్యం తెచ్చాను. అది వారం కిందట మాట. నేను పక్కూరి పెద్దమ్మ దగ్గర అప్పు తెచ్చిన బియ్యం కూడా అయిపోయాయి. వాళ్ళిప్పుడు తిరిగివ్వమని గొడవ చేస్తున్నారు. మీరెప్పుడైనా పొలానికి వెళ్లి మట్టి తవ్వారా? విత్తనం వేశారా? ఏంటక్కా, అతిథి వస్తే ఇలాగేనా మాట్లాడేది? బియ్యం లేకపోతే ఎవరినైనా అడిగితే వచ్చు కదా. సోము, నువ్వు కూడా మీ బావలాగే తయారయ్యావు. అడగడానికి అందరూ మనకు చుట్టాలు కాదు. అప్పులిచ్చేవాళ్లు కూడా మొహం చాటేస్తున్నారు. ఈ ఇంట్లో దీపం వెలిగి ఎన్నేళ్లయిందో మీకు తెలుసా? లక్ష్మి, అతిగా మాట్లాడకు. నేను బయటకు వెళ్ళేవరినైనా అడుగుతాను. సోము ఇక్కడే ఉన్నాడు. అతనికేమైనా మర్యాద చేయాలి కదా. మర్యాద చేయడానికి నా దగ్గర కన్నీళ్లు తప్ప ఏమీ లేవు. మీరు రచ్చబండ మీద కూర్చొని లోకాభిరామాయణం చెబుతుంటే అన్నం వస్తుందా?
కనీసం ఇంటి వెనుకున్న తోటలో కూరగాయలు పండించినా సరిపోయేది. అది కూడా పిచ్చి చెట్లతో నిండిపోయింది. బావా, అక్క చాలా కోపంగా ఉన్నట్లుంది. మనం బయటకు వెళ్ళి ఎక్కడైనా ఏదైనా దొరుకుతుందేమో చూద్దాం. ఎవర్నడుగుతారు? ఊరంతా మనకు అప్పులే ఉన్నాయి. మీరు బయటకు వెళ్తే అందరూ బాకిలడుగుతారు. మీకు గౌరవమన్నది ఉందా లేదా? లక్ష్మి, ఈ ఒక్కసారికి ఆగు. రేపేదో ఒకటి చేస్తాను. రేపు రేపు ఈ మాట విని నా చెవులు తుప్పుపట్టాయి. ఈ రోజు ఆకలిని రేపటికి వాయిదా వేయగలరా? సూర్యారావు, సోమశేఖర్ ఆకలితో బయటికొచ్చి వీధిలో నడుస్తున్నారు. ఎదురుగా ఊరి పెద్ద అయిన సమ్మయ్య గారు వస్తున్నారు. ఆయన చాలా అనుభవమున్న వ్యక్తి. ఏంటి సూర్యారావు, ఎవరిదో కొత్త ముఖం నీ పక్కనుంది? ఎవరి అబ్బాయి? ఈయన మా బావమరిది సోమశేఖర్ అండి. పక్క ఊరి నుండి వచ్చాడు. అవునా, ఇద్దరు ఒకే రకంగా ఉన్నారే. ముఖాల్లో వెలుగు లేదు, కళ్ళల్లో ఉత్సాహం లేదు. ఆకలిగా ఉన్నారా ఏంటి? అవునండి సమ్మయ్య గారు, అన్నం ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతున్నాం. అన్నం వెతుక్కుంటే దొరకదు బాబు, భూమిలో వెతకాలి. పని చేసేవాడికి ఆకలి వేస్తే అదొక తృప్తి, పని చేయకుండా ఆకలి వేస్తే అదొక నరకం. మీ ఇద్దరికీ ఆకలి శిక్షలా అనిపిస్తోంది కదా? అందరూ మమ్మల్ని ఇలాగే అంటున్నారండి. మేము ఏ తప్పు చేయలేదు కదా. తప్పు చేయడం అంటే ఎవరినో కొట్టడం కాదు సూర్యారావు. నీ బాధ్యతను నువ్వు మర్చిపోవడం కూడా ఒక తప్పే. నీ తండ్రి కోటయ్య గారు ఎంత కష్టపడేవారో నాకు తెలుసు. ఆయన చెమటోడ్చి ఆ పొలాన్ని సిద్ధం చేశారు. నువ్వు దాన్ని పాడు చేస్తున్నావు. సమయ్య గారు, మాకు పని చేయాలని ఉన్నా సరిగ్గా ఏ పని చేయాలో తెలియడం లేదు. తెలియకపోవడం కాదు, బద్ధకం అడ్డుపడుతోంది. మొదలు పెట్టడానికి ముహూర్తం అక్కరలేదు. రేపు తెల్లవారుజామునే పొలానికి వెళ్ళండి. అక్కడ మట్టిలో మీ చెమట చుక్క పడితే ఆ మట్టి తల్లి మీకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. సమ్మయ్య గారు, ఈ రోజుకి ఏవైనా బియ్యం ఇప్పించగలరా? మా లక్ష్మి ఆకలితో ఉంది. రేపు పక్కగా పనికి వెళ్తాను. ఇదిగో సూర్యారావు, నేను బియ్యం ఇవ్వగలను, కాని అది నీ సోమరితనాన్ని ఇంకా పెంచుతుంది. నువ్వు పని చేస్తానని మాట ఇస్తేనే నేను నీకు సహాయం చేస్తాను. ఈ సోము కూడా నీతో కలిసి రావాలి. నేను కూడానా? సరే, బావ వెళ్తే నేను కూడా వెళ్తాను. మాట ఇస్తున్నాను సమ్మయ్య గారు, రేపు పొద్దున్నే మమ్మల్ని పొలంలో చూస్తారు. సమ్మయ్య గారిచ్చిన బియ్యం తీసుకుని ఇంటికి వెళ్తున్నప్పుడు దారిలో ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. బావా, నిజంగానే రేపు పొలానికి వెళ్దామా? ఆ ఎండలో పని చేయగలవా? వెళ్ళక తప్పదు సోము. సమ్మయ్య గారికి మాటిచ్చాం. పైగా లక్ష్మి పరిస్థితి చూస్తుంటే నాకే భయంగా ఉంది. ఆమె ముఖంలో ఆ నవ్వు చూడాలని ఉంది. కానీ బాబా, మా నాన్న చెబితేనే నేను చేయలేదు. ఇప్పుడు నీకోసం చేయాలా? నాకోసం కాదు సోము, నీకోసం కూడా. నువ్వు కూడా ఎన్నాళ్ళు ఇలా తిరుగుతావు? మనం కష్టపడితే వచ్చే డబ్బులో ఉండే సుఖం వేరు. ఆకలి వేసినప్పుడు తినే అన్నం ఎంత రుచిగా ఉంటుందో తెలుసా? సరే బాబా, రేపు ఒక్కరోజు వెళ్ళి చూద్దాము. కష్టమనిపిస్తే మళ్ళీ ఆలోచిద్దాము. ఒక్కరోజు కాదు సోము, ఆ పొలాన్ని బాగు చేసే వరకు ఉండాలి. రా, ముందింటికి వెళ్ళి లక్ష్మికి బియ్యం ఇద్దాం. బియ్యం తీసుకుని ఇంటికి వెళ్తారు. లక్ష్మి ఆశ్చర్యంగా చూస్తుంది. లక్ష్మి, ఇదిగో సమ్మయ్య గారిచ్చిన బియ్యం, త్వరగా వండు. రేపటి నుండి నేను సోము పొలానికి వెళ్తున్నాం. నిజంగానే వెళ్తారా? లేక మళ్ళీ ఎవరైనా ముచ్చట్లు చెప్పేవాళ్లు కనిపిస్తే అక్కడే ఆగిపోతారా? లేదు లక్ష్మి, ఈసారి నా మాట నమ్ము. సమ్మయ్య గారు నాకు కళ్ళు తెరిపించారు. సోము కూడా నా కూలిగా వస్తున్నాడు. కూలి కాదక్కా, భాగస్వామినే. నేను కూడా బావకు సహాయం చేస్తాను. మీరిలా అంటుంటే నా ప్రాణం లేచి వచ్చినట్లుంది. మీకు కావాల్సిన పారలు, గడ్డిపారలు అన్నీ శుభ్రం చేసి పెడతాను. మీరు పనికి వెళ్తే నేను మీకు పొలానికి అన్నం పట్టుకొనొస్తాను. సరే లక్ష్మి, రేపు ఉదయం 4 గంటలకి మమ్మల్ని నిద్రలేపు. తెల్లవారుజామున 4 గంటలకే లేచి సూర్యారావు, సోమశేఖర్ పొలానికి చేరుకున్నారు. మంచు కురుస్తోంది. అప్పటికే ఊర్లో కొందరు రైతులు పనుల్లో ఉన్నారు. సూర్యారావు పారపట్టి గడ్డిని తొలగించటం మొదలుపెట్టాడు. అరే సూర్యారావు, ఏంటిది? పక్కన ఇంకో ఎద్దును కూడా తెచ్చావా ఏంటి? సోమశేఖర్, నువ్వు కూడానా? నవ్వుకోనారాయనా, మా మీద మాకే నవ్వు వస్తోంది. కానీ ఇన్నాళ్ళు చేసిన తప్పును దిద్దుకోవాలని వచ్చాం. చాలా సంతోషం సూర్యారావు. సోము, నువ్వు కూడా నీ బావతో కలిసి పనిచేయడం మంచిది. మీ పొలంలో గడ్డి అడవిలా పెరిగింది. ఇది శుభ్రం చేయాలంటే వారం రోజులు పడుతుంది. అబ్బో, వారం రోజులా? బావా,
నాకు అప్పుడే చేతులు నొప్పి పుడుతున్నాయి. ఊరుకోసోము, మొదట్లో అలాగే ఉంటుంది. పని మొదలు పెడితే అదే అలవాటవుతుంది. నారాయణ, మాకు ఏ విత్తనాలు వేస్తే బాగుంటుందో కొంచెం చెబుతావా? తప్పకుండా. ఇప్పుడు కాలం బాగుంది. వరి వేస్తే మంచి పంట వస్తుంది. నీ దగ్గర విత్తనాలు లేకపోతే నేను ఇస్తాను. వద్దు నారాయణ, సమ్మయ్య గారిచ్చిన బియ్యం తిని పని చేస్తున్నాం. విత్తనాలు కూడా కష్టపడి కొనుక్కుంటాం. నీ సలహా ఉంటే చాలు. రోజులు గడిచే కొద్దీ సూర్యారావు సోమశేఖర్ రూపం మారిపోయింది. నలుపు రంగులోకి మారిన శరీరం, గట్టిపడిన చేతులు ఎండను వానను లెక్క చేయకుండా పనిచేస్తున్నారు. లక్ష్మి పొలానికి అన్నం పట్టుకుని వచ్చి, ఇవాళ పని చాలా ఎక్కువ చేసినట్టున్నారు. సోము, నువ్వు కూడా బాగా అలసిపోయినట్లున్నావు. అక్కా, పనిలో ఉన్న ఆనందం ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. రాత్రిళ్ళు పడుకోగానే అలా నిద్ర పడుతోంది. ఈ నల్లు మంచం మీద అటు ఇటూ దొరలేవాడిని. అవును లక్ష్మి, అలసటలో ఒక రకమైన తృప్తి ఉంటుంది. ఇన్నాళ్ళు తిని కూర్చున్నప్పుడు రాని శాంతి ఇప్పుడు పనిచేసి పడుకుంటే వస్తోంది. మీరిలా కష్టపడుతుంటే ఊరి వాళ్ళందరూ మీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. సోము వల్ల కూడా మీకు సహాయం దొరికింది. నిజమే అక్కా. బావ పట్టుదల చూసి నేను కూడా పని చేయకుండా ఉండలేకపోతున్నాను. నాన్నకు ఉత్తరం రాశాను, నేను ఇక్కడ పని నేర్చుకుంటున్నాను అని. ఆయన చాలా సంతోషపడ్డారు. ఈ ఊరి ప్రజలు మనల్ని చూసి నవ్వుకోకూడదు లక్ష్మి, గౌరవంగా బతకాలి. పంట కోత సమయం వచ్చింది. పొలమంతా బంగారు రంగులో మెరిసిపోతుంది. కోతలు మొదలయ్యాయి. ఊరి జనమంతా ఆశ్చర్యంగా సూర్యారావు పొలం దగ్గర ఆగి చూస్తున్నారు. చూసావా సూర్యారావు, నీ కష్టం ఇప్పుడు కళ్ళ ముందు ఎలా కనిపిస్తోందో. నీ పొలంలో పండినంత ధాన్యం ఈసారి ఎవరికీ పండలేదు. సోము, నువ్వు కూడా గట్టిగా పనిచేశావు. ఇదంతా మీ ప్రోత్సాహం సమ్మయ్య గారు. భూమాతను నమ్ముకుంటే అది మనల్ని ఎప్పుడూ ఆకలితో ఉంచదని అర్థమైంది. మట్టిలో బంగారం ఉందని ఇప్పుడే తెలిసింది. అవునండే, నేను మా ఊరికి వెళ్ళి కూడా ఇలాగే కష్టపడతాను. పని నేర్చుకోవడం ఎంత అవసరమో నాకు అర్థమైందే. సూర్యారావు, నా పాత మాటలేవి అనుకోకు. నిన్ను సోమరి అన్నందుకు నన్ను క్షమించు. నువ్వు నిజంగా ఒక వీరుడివి. లేదు రామకోటి, నువ్వు అలా అనడం వల్లే నాకు రోషం వచ్చింది. నువ్వు నా మేలు కోరేవాడివి అని తెలుసు. ఈసారి ధాన్యం అంతా పట్టణానికి పంపిద్దామా? అక్కడ మంచి ధర పలుకుతోంది. ముందుగా ఊరిలో ఉన్న పేదవాళ్లకు కొంత ఇచ్చి సమ్మయ్య గారి దగ్గర తీసుకున్న అప్పు తీర్చేస్తాను. ఆ తర్వాతే అమ్మకానికి ఆలోచిస్తాను. లక్ష్మికి ఒక మంచి నగ చేయించాలి. పంట అమ్మగా వచ్చిన డబ్బుతో సూర్యారావు తన పాత ఇంటిని బాగు చేయించాడు. లక్ష్మికి కొత్త చీర, నగలు కొన్నాడు. సోమశేఖర్ తన ఊరికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. లక్ష్మి, ఇప్పుడు చూడు, మన ఇల్లు ఎంత వెలుగుగా ఉందో. ఇది కేవలం డబ్బు తెచ్చిన వెలుగు కాదు, శ్రమ తెచ్చిన వెలుగు. అవునండి, మీరిలా గౌరవంగా నిలబడటం చూస్తుంటే నా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇన్నాళ్ళు పడిన కష్టమంతా మర్చిపోయాను. బావా, నేను వెళ్తున్నాను, కాని ఒక మాట ఇస్తున్నాను. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు సోమరి సోముగా కాకుండా కష్టపడే రైతుగా వస్తాను. హోహోహో. అలాగే సోము, నీలో వచ్చిన మార్పు నాకు చాలా సంతోషాన్నిస్తోంది. అక్కడ కూడా నీ పనితో మీ నాన్నకు పేరు తీసుకురా. తప్పకుండా బావా. అక్క, నీ చేతి వంట మళ్ళీ తినడానికి వస్తాను. రాబాబు, ఎప్పుడు వచ్చినా నీకు కావాల్సినవన్నీ వండి పెడతాను. ఊరి యువకులు కొందరు సూర్యారావు చుట్టూ చేరారు. వాళ్లల్లో కూడా ఒక కొత్త ఆశ కలిగింది. సూర్యారావన్నా, మాకు కూడా ఏదైనా పని నేర్పించు. మేం కూడా నీలాగే గర్వంగా బతకాలని ఉంది. బాబు, పని ఎక్కడికో వెళ్ళి వెతుక్కోనవసరం లేదు. మన ఊరిలోనే ఉంది. మన పొలాలున్నాయి, మన తోటలున్నాయి. ముందు మీలో ఉన్న బద్ధకాన్ని వదిలిపెట్టండి. కానీ మాకు ఎవరూ పెట్టుబడి పెట్టడం లేదు. పెట్టుబడి అంటే కేవలం డబ్బు కాదు బాబు, నీ శ్రమ కూడా ఒక పెట్టుబడే. నువ్వు కష్టపడడం మొదలు పెడితే దైవం ఏదో ఒక దారి చూపిస్తుంది. నేనున్నాను కదా, మీకు ఏ సలహా కావాలన్నా అడగండి. తప్పకుండా అన్నా, మేం కూడా రేపటి నుండి మా పొలాలకు వెళ్తాము. మంచిది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. సూర్యారావు తన ఇంటి ముందు కూర్చొని పచ్చని పొలాల వంక చూస్తూ తృప్తిగా నిశ్వాసం విడిచాడు. అప్పుడు సూర్యారావు తనలో తాను ఇలా అనుకున్నాడు. జీవితం అంటే కేవలం బతకడం కాదు, మన ఉనికిని చాటుకోవడం. శ్రమలో ఉన్న ఆనందం ఏ విందు భోజనంలోనూ లేదు. కష్టపడే ప్రతి మనిషి ఒక రాజు. అప్పుడే సమ్మయ్య గారు అటుగా వెళ్తూ ఆగి సూర్యారావును చూసి చిరునవ్వు నవ్వాడు. ఏంటి సూర్యారావు, మళ్ళీ రచ్చబండ మీద కూర్చున్నావా?
కూర్చున్నాను సమయ్య గారు. కానీ ఇన్నాళ్ళు చూసిన చూపుతో కాదు. ఇప్పుడు నా కళ్ళ ముందు నా కష్టం, నా ఆత్మగౌరవం కనిపిస్తోంది. చాలా సంతోషం సూర్యారావు. నువ్వు ఈ ఊరికే కాకుండా పక్క ఊర్ల వాళ్లకు కూడా ఒక ఉదాహరణగా నిలిచావు. మనిషి మారాలనుకుంటే ఎంతటి అసాధ్యమైనా సాధ్యమవుతుంది. ధన్యవాదాలు సమయ్య గారు. నా జీవితం ఇక్కడితో ఆగదు. ఇకపై ప్రతిరోజు ఒక కొత్త విత్తనం వేస్తాను, ఒక కొత్త ఆశను పండిస్తాను. సోమరితనం మనిషిని ఆర్థికంగానే కాకుండా సామాజికంగా కూడా దిగజారుస్తుంది. కాని శ్రమ అనేది మనిషికి ఆత్మవిశ్వాసాన్ని, గౌరవాన్ని ఇస్తుంది. తన తప్పును తెలుసుకొని మారిన సూర్యారావు తన బావమరిది సోమశేఖర్లో కూడా మార్పు తీసుకొచ్చాడు. రంగాపురం గ్రామం. ఊరి నడిబొడ్డున ఉన్న రచ్చబండ స్వాతంత్రం వచ్చిన కొత్త రోజులు. ఊరి పెద్దల తీర్పుకే విలువ ఎక్కువ. ధర్మం, న్యాయమనేవి మనుషుల నమ్మకం మీద ఆధారపడి ఉండే రోజులు. రావి చెట్టు కింద రఘురామయ్య గారు కూర్చొని ఉంటారు. చుట్టూ ఊరి జనం గుమిగూడి ఉన్నారు. మధ్యలో ఒక అందమైన తెల్లటి ఆవు గౌరి కట్టేసి ఉంది. దుర్గమ్మ, శాంతమ్మ ఒకరినొకరు తిట్టుకుంటూ రచ్చబండను హోరెత్తిస్తున్నారు. ఏమండోయ్ ధర్మాధికారి గారు, అసలు ఈ ఊర్లో న్యాయం ఉందా, చచ్చిపోయిందా? నా కళ్ల ముందే నా ఆవును ఈమె లాక్కుపోతుంటే అందరూ చూస్తూ ఊరుకుంటారా? పట్టపగలే దొంగతనమండి ఇది. నోరొదుపులో పెట్టుకో దుర్గమ్మ. ఎవరిని చూసి దొంగంటున్నావు? మా వంశంలో ఎవరైనా దొంగలున్నారా? ఆ ఆవు నాది. నిన్న సాయంత్రం మేతకు వెళ్లి దారి తప్పి నీ ఇంటి వైపు వస్తే దాన్ని కట్టేసుకొని నాది అంటావా? దానికి సిగ్గుండాలి. సిగ్గు నాకా నీకా? ఆ ఆవును నేను పోయిన ఏడు జరిగిన సంతలో కొన్నాను. కావాలంటే మా ఆయన్ని అడుగు. 300 రూపాయలు పోసి కొన్న ఆవు అది. దాని మెడలో గంట కూడా నేనే కట్టాను. ఆ గంట మూత వింటే చాలు, అది నా దగ్గరకొచ్చేస్తుంది. గంట కట్టినంత మాత్రాన ఆవు నీదైపోతుందా? అలా అయితే రేపు నీ మెడలో నేను గంట కడితే నువ్వు నా దానివైపోతావా? అది మా లక్ష్మి, కడుపున పుట్టిన పెయ్య. చిన్నప్పటినుంచి నా చేతులతో పాలు పెట్టి పెంచాను. దానిమీద ఉన్న మచ్చలు కూడా నాకు తెలుసు. ఓహో, మచ్చలెవరికి తెలియవు? చూస్తే ఎవరైనా చెబుతారు. నువ్వు కావాలని నా ఆవు మీద కన్నేశావు. మొన్న మీ ఆవు చచ్చిపోయిందని ఇప్పుడు నా ఆవుని కాజేయాలని చూస్తున్నావు. ఎంత మోసం! ఆపండి, ఇద్దరూ ఆపండి. ఇది రచ్చబండ, మీ ఇంటి వసారా కాదు. జుట్టు పట్టుకుని లాక్కోవడానికి. మర్యాదగా మాట్లాడండి. సమస్య ఏంటో స్పష్టంగా చెప్పండి. అరుపులు కేకలతో న్యాయం తేలదు. అయ్యా, మీరే న్యాయం చెప్పాలి. నేను వర్తకం చేసుకునేదాన్ని. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరమేముంది? ఆ ఆవు నా దొడ్లో పెరిగింది. నిన్న రాత్రి ఇది తప్పించుకొని బయటకు వెళ్తే ఈ శాంతమ్మ తన గొడ్లో కట్టేసుకుంది. పొద్దున్నే వెళ్ళడిగితే ఇది నా ఆవు అని దబాయిస్తోంది. అబద్ధమయ్యా, పచ్చి అబద్ధం. ఆ ఆవు మాదే. నిన్న సాయంత్రం మేతకు వెళ్లిన ఆవు ఇంటికి రాలేదు. మేము రాత్రంతా వెతికాం. తెల్లారేసరికి ఇది దుర్గమ్మ ఇంటి ముందు చెట్టు కట్టేస్తుంది. ఇదేమని అడిగితే నా ఆవు అంటోంది. వర్తకం చేసేవాళ్లే మోసాలు చేస్తారయ్యా. మేము రైతులం, మట్టిని నమ్ముకున్న వాళ్ళం. గోవు అంటే మాకు దైవంతో సమానం. అబద్ధమాడి నరకానికి ఎందుకు పోతాను? సరే, మీ ఇద్దరి వాదనలు విన్నాను. ఇద్దరు ఆవు మీదే అని గట్టిగా చెబుతున్నారు. కాని సాక్ష్యం కావాలి కదా. ఈ ఆవు ఎవరిది అనడానికి మీ దగ్గర ఏముంది నిదర్శనం? అయ్యా, నాదొక మాట. ఆ ఆవును ఎవరు కొన్నారో సంతలో వసూలు పత్రం ఉంటే చూడమనండి. లేదా ఊర్లో ఎవరైనా చూసిన వాళ్ళుంటారు కదా. వసూలు పత్రమా? ఈ కాలంలో కాగితాలు ఎవరు దాచుకుంటారు కోటి? మా ఆయన ఊర్లో లేరు, పట్నం వెళ్లారు. ఆయన వస్తే గాని కాగితాలు దొరకవు. అయినా నా ఆవును నేను గుర్తుపట్టలేనా? మా ఇంట్లో పుట్టిన పెయ్యకు వసూలు పత్రం ఎక్కడి నుంచి తేవాలయ్యా? దానికి పురుడు పోసిన పాలేరు రాముడు ఇప్పుడు ఊర్లో లేడు. వాడుంటే చెప్పేవాడు. విచిత్రంగా ఉందే. ఇద్దరి దగ్గర సాక్ష్యాలు లేవు, సాక్షులు లేరు. ఆవు మాత్రం మౌనంగా ఉంది. జనం వెనుక వైపు ఒక మూలగా మల్లన్న నిలబడి ఉన్నాడు. చిరిగిన బట్టలతో బలహీనంగా ఉన్నాడు. ఆవును చూసి అతడి కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. పక్కన్నే ఉన్న తన స్నేహితుడు సుబ్బడితో మెల్లగా మాట్లాడుతున్నాడు. సుబ్బన్న, చూసావా మన గౌరీ ఎలా చిక్కిపోయిందో? దాని కళ్ళ కింద చూడు, చారలు కట్టాయి, ఎముకలు కనిపిస్తున్నాయి. సరిగ్గా తిండి పెడుతున్నారో లేదో. ఊరుకో మల్లన్నా, అది ఇప్పుడు పెద్దోళ్ళ గొడవ. నువ్వు మధ్యలో వెళితే నలిగిపోతావు. అయినా నువ్వు ఆ దుర్గమ్మ గారింట్లో పాలేరుగా చేసినప్పుడు దాన్ని కంటికి రెప్పలా చూసుకున్నావు.
కానీ ఇప్పుడు నీది కాదే. పని మానేసి 2 ఏళ్ళయింది కదా. నాది కాకపోవచ్చు సుబ్బన్న, కాని అది పుట్టినప్పుడు దాని తల్లి ఈది చనిపోతే, ఆవు పాలు దొరక్కపోతే నా భోజనం డబ్బులతో సీసా పాలు కొని పట్టి పెంచాను. ఓసారి దానికి జబ్బు చేసి కాలు విరిగిపోతే దుర్గమ్మ గారు దీనివల్ల లాభం లేదు, కటికవాడికి అమ్మేద్దామన్నారు. నేను కాళ్ళ వేళ్ళ పడి బతిమిలాడి నా కూలీ డబ్బులు తగ్గించుకుని మరీ దానికి మందులు వేయించి బతికించుకున్నాను. అది నన్ను విడిచి ఉండలేదు సుబ్బన్న. పాపం, ఆ విషయం దుర్గమ్మకు తెలియదా? ఆవిడకు పాల మీదే ధ్యాస, ఆవు మీద కాదు. అది పాలు ఇవ్వడం తగ్గించగానే ఆవిడ దాన్ని పట్టించుకోవడం మానేసింది. నేను పని మానేశాక ఆవును పట్టించుకునే నాదుడే లేడు. ఇప్పుడు ఆ శాంతమ్మ గారు కూడా ఆవు నాదే అంటున్నారు. ఆవు ఎవరి దగ్గరకు వెళ్ళినా దానికి కడుపు నిండా మేత పెట్టేవారు లేరు సుబ్బన్న. అదే నా బాధ. మరి వెళ్ళి ధర్మాధికారి గారికి చెప్పరాదా? అయ్యా, ఆ ఆవును నేను పెంచాను అని. నేను చెబితే ఎవరు వింటారు? పాలేరుగాడికి ఆవు మీద హక్కేంటి? వీడు కూడా వాటా కోసమే వచ్చాడు అని తరిమేస్తారు. పైగా దొంగతనం మోపినా మోపుతారు. మాలాంటి పేదోడి మాట ఈ రచ్చబండ మీద చెల్లదు సుబ్బన్న. మల్లన్న ఆవు వైపు దీనంగా చూస్తాడు. ఆవు ఒక్కసారి తలెత్తి జనంలో మల్లన్న ఉన్న వైపు చూసి చిన్నగా అంబా అని అరుస్తుంది. మల్లన్న కళ్ళు తుడుచుకుంటాడు. దుర్గమ్మ, నువ్వు ఆవు నీదే అంటున్నావు కదా, దానికి రోజుకు ఎంత మేత వేస్తావు? దానికి ఇష్టమైన తిండేంటి? అదా అంటే మా పనివాడు వేస్తాడండి. నాకేం తెలుసు? గడ్డి తింటుంది, తౌడు తాగుతుంది. ఆవులన్నాక గడ్డే కదా తినేది, లడ్డూలు తింటాయా ఏంటి? హుహు. సరే శాంతమ్మ, నువ్వు చెప్పు, ఈ ఆవుకేదైనా గుర్తుందా? దానికెక్కడైనా దెబ్బ తగిలిందా? దెబ్బలో అండి, చిన్నప్పుడు ఎప్పుడో దెబ్బ తగిలింది, కాని ఎక్కడో గుర్తులేదు. కుడికాలా ఎడమకాలా? ఆ వెనుక ఎడమకాలికి చిన్న మచ్చ ఉంటుంది చూడండి. బసవయ్య, చూడు. లేదు బాబు, ఎడమకాలికి మచ్చలేదు, కుడికాలికి చిన్న గీతలా ఉంది. ఆ అదేనండి, నేను కంగారులో పొరబడ్డాను. కుడికాలే, నాదే ఆవు. చూసారా ధర్మాధికారి గారు, ఈమెకి ఏమీ తెలీదు, అబద్ధాలు చెబుతుంది. ఆవు నాదే. నువ్వు కూడా దానికి ఏం పెడతారో చెప్పలేకపోయావు దుర్గమ్మ. ఇద్దరు ఆవు మీద హక్కు కోరుతున్నారు కాని ఆవు గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళలా లేరు. అయ్యా, ఇలా లాభం లేదు. ఆవును విడదీయలేం, చెరిసగం చేసి ఇవ్వండి. మూర్ఖుడా, ఇది ప్రాణమున్న జీవం. పంచుకోవడానికి ఇదేమైనా పొలమా, ఆభరణమా? నోరు మూసుకొని కూర్చో. రఘురామయ్య గారు కాసేపు కళ్ళు మూసుకొని ఆలోచించారు. వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. ఆవు అంబా అని అరుస్తూనే ఉంది. ఇక చాలు, మీ మాటల యుద్ధం ఆపండి. మాటలతో ఈ సమస్య తెగదు. ధర్మం గెలవాలంటే ఒక పరీక్ష పెట్టాలి. ఈ పరీక్షలో ఆవే తన యజమాని ఎవరో చెబుతుంది. ఆవు చెప్పడమా? అదేమైనా మనిషా మాట్లాడ్డానికి? ఎలా చెబుతుంది? మాట్లాడక్కరలేదు, ప్రేమకు భాష అక్కర్లేదు దుర్గమ్మ. బసవయ్య, ఆ ఆవు మెడలో ఉన్న తాడు విప్పై దాన్ని స్వేచ్ఛగా వదిలేయండి. చిత్తమయ్యా. బసవయ్య ఆవు తాడు విప్పేస్తాడు. గ్రామస్తులారా, వినండి. ఈరోజు ఒక వింత జరగబోతోంది. ఈ ఆవును ఇక్కడి నుండి వదిలేస్తున్నాం. అది ఎవరి ఇంటికి వెళ్లి ఎవరి గడప లోపల అడుగు పెడితే ఆ ఆవు వాళ్ళదే. అది దుర్గమ్మ ఇంటికి వెళ్తే దుర్గమ్మది, శాంతమ్మ ఇంటికి వెళ్తే శాంతమ్మది. దుర్గమ్మ సంతోషంగా చప్పట్లు కొడుతూ, అమ్మయ్య, నా ఇల్లు ఇక్కడికి కూతవేటు దూరంలోనే ఉంది. అది రోజూ నా ఇంటికే వస్తుంది. నాదే గెలుపు. నా ఆవుకు దారి బాగా తెలుసు. మా ఇల్లు కొంచెం దూరమే, కాని దానికి నా మీద ప్రేముంటే, పాత జ్ఞాపకముంటే నా వెనకే వస్తుంది. సరే వదిలేయండి, దైవం మీద భారం వేస్తున్నాను. ఒక నిబంధన: ఎవరు ఆవును బలవంతంగా లాగకూడదు, కొట్టకూడదు. కేవలం పిలవాలి. అది ఎటు వెళితే అటు వెళ్ళనివ్వండి. ఎవరైనా అడ్డుపడితే వారికి జరిమానా వేస్తాను. జనం కూడా ఆసక్తిగా సరేనంటూ ఆవు ఎటువైపు వెళ్తుందో చూద్దామని అనుకుంటారు. ఆవు తాడు విప్పగానే అది కాసేపు అయోమయంగా చుట్టూ చూసింది. జనం ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. దుర్గమ్మ తన కొంగు నడుముకు చుట్టుకొని చేతిలో ఒక గుప్పెడు పచ్చగడ్డి పట్టుకొని
ఆవు ముందుకొచ్చింది. రావే గౌరీ, రా, నా బంగారు తల్లి కదా, ఇంటికి వెళ్దాం పదా. నీకిష్టమైన తౌడు కలిపాను, బెల్లం ముక్కిస్తాన్రా. రా, చూడు, అమ్మ పిలుస్తోంది. ఆవు దుర్గమ్మ వైపు చూసింది. ఆమె చేతిలో గడ్డిని వాసన చూసింది. దుర్గమ్మ మొహంలో ఆశ పుట్టింది. కాని ఆవు ఆ గడ్డిని తినలేదు. ముఖం విసుగ్గా తిప్పుకుంది. తిరుగుతావేంటే? మర్యాదగా ఇంటికి నడు, లేదంటే తోలు తీస్తాను. తిండి పెట్టి సాగితే ఇదా నీ విశ్వాసం? ఆవు దుర్గమ్మ గొంతులో కోపాన్ని పసిగట్టి భయంతో 2 అడుగులు వెనక్కి వేసింది. జనం నవ్వారు. దుర్గమ్మ, బెదిరించకూడదు అని చెప్పాను కదా, వెనక్కి జరుగు. ఇప్పుడు శాంతమ్మ వంతు. శాంతమ్మ ఆవు దగ్గరికి వెళ్లి చేయి చాపి, గౌరీ, నా బిడ్డవు కదూ, ఇటురా, మన ఇంటికి వెళ్దాం. నా పిల్లలు నీకోసం ఎదురు చూస్తున్నారు. నీకు అరటిపళ్ళు పెడతాన్రా. ఆ దుర్గమ్మ నిన్ను కొడుతుంది. నా దగ్గరకు రా తల్లి. ఆవు శాంతమ్మ వైపు కూడా చూసింది, కాని కదల్లేదు. అది జనంలో ఎవరినో వెతుకుతున్నట్టుగా ఉంది. దాని కళ్ళు ఆత్రంగా తిరుగుతున్నాయి. అది అశాంతిగా అంబా అని అరుస్తోంది. ఏంటయ్యా ఇది? ఇద్దరిని కాదంటోంది. దీనికి పిచ్చి పట్టిందా లేక దారి మర్చిపోయిందా? తొందరపడకండి, ఎవరు అడ్డు నిలబడకండి. దానికి దారి ఇవ్వండి. అది ఎవరికోసం చూస్తుందో చూడనివ్వండి. ఆవు మెల్లగా అడుగులు వేయటం మొదలుపెట్టింది. దుర్గమ్మ ఇంటి దారివైపు కాదు, శాంతమ్మ ఇంటి దారివైపు కాదు. అది నేరుగా ఊరి దక్షిణ దిక్కున ఉన్న పేదవాళ్ల గుడిసెల వైపు నడక సాగించింది. అయ్యో అయ్యో, అది ఎక్కడికో పోతుంది. అటువైపంతా ముళ్ల పొదలు, పేదవాళ్ల గుడిసెలే కదా ఉన్నాయి. పిచ్చి పట్టినట్టుంది దానికి. అయ్యా, ఆపండి, నా ఆవు పారిపోతుంది. ఎవరూ ఆపకూడదు, నా ఆజ్ఞ మీరకూడదు. అదేం చేస్తుందో చూద్దాం. బసవయ్య, నువ్వు ఆవు వెనకే వెళ్ళు. జనం కూడా రండి. ఆవు వీధుల గుండా నడుచుకుంటూ వెళ్తోంది. దాని వెనుక ఊరంతా ఒక జాతరలా నడుస్తోంది. ఆవు దారిలో ఎక్కడా ఆగలేదు. పచ్చగడ్డి కనిపించినా తినలేదు. చివరికి అది ఊరి చివరన ఉన్న ఒక శిథిలమైన పాక ముందుకు వెళ్లి ఆగింది. అక్కడ మల్లన్న దిగులుగా కూర్చుని ఆవు తన దగ్గరకు రాదేమో అని ఏడుస్తున్నాడు. మల్లన్న ఆవు అలికిడి విని తల ఎత్తాడు. ఆవుని చూడగానే అతడి ప్రాణం లేచివచ్చినట్లయింది. గౌరీ, ఆవు అంబా అని గట్టిగా అరిచి పరుగున వెళ్లి మల్లన్న గుండెలకు హత్తుకుంది. మల్లన్న దాని మెడను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆవు మల్లన్న చొక్కాను, చేతులను పిచ్చిగా నాకుతోంది. మల్లన్న కళ్లల్లో నుండి నీళ్లు ధారగా కారుతున్నాయి. వచ్చేశావా తల్లి? నన్ను వెతుక్కుంటూ వచ్చేశావా? నేను నిన్ను వదిలేసినా నువ్వు నన్ను మర్చిపోలేదా? నీకు బెల్లం పెట్టలేను, పచ్చగడ్డి కొనలేను. ఈ గంజి నీళ్లే నా ఆస్తి. ఆవు ఆత్రంగా తినటం మొదలుపెట్టింది. దుర్గమ్మ ఇంట్లో పచ్చగడ్డిని, శాంతమ్మ చూపిన అరటిపళ్లను కూడా ముట్టని ఆవు మల్లన్న పెట్టిన ఎండు రొట్టెను అమృతంలా తింటోంది. వెనక వచ్చిన జనం, రఘురామయ్య గారు, దుర్గమ్మ, శాంతమ్మ ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ఇదేంటి? అది ఆ పనివాడు మల్లన్న ఇంటికి వెళ్ళింది. వీడేదో మాయ చేశాడు. వాడు దానికి మందు పెట్టాడయ్యా. అందుకే అది వాడి వెనకాల కుక్క పిల్లలా వెళ్ళింది. వాడు నా ఆవును దొంగలించడానికి పన్నిన పన్నాగమిది. అవునండి, వీడు పేదవాడు కదా, ఆవు నమ్ముకొని డబ్బు చేసుకోవాలని చూస్తున్నాడు. ఇది అన్యాయం. నోరు ముయ్యండి. మాయలేదు, మర్మం లేదు. అక్కడ కనిపిస్తుంది మందు కాదు, మమకారం. కళ్ళున్న గుడ్డి వాళ్ళలా మాట్లాడకండి. బసవయ్య, మల్లన్నను ఇక్కడికి తీసుకురా. మల్లన్న భయంతో వణుకుతూ చేతులు కట్టుకొని రఘురామయ్య గారి ముందుకొచ్చాడు. అయ్యా, నన్ను క్షమించండి. తప్పైపోయింది. నేను ఆవును పిలవలేదు, అదే వచ్చింది. నన్ను శిక్షించకండి. ఇది అమ్మగారి ఆవే. భయపడకు మల్లన్న, తల ఎత్తు. ఒక మూగజీవాన్ని కన్నబిడ్డ కన్నా ఎక్కువగా ప్రేమించడమే నువ్వు చేసిన నేరం. నీ దగ్గర చిల్లి గవ్వలేకపోయినా నీకున్న దాంట్లో ఆవుకు పెట్టావు చూడు, అదే నీ నేరం. గ్రామస్తులారా వినండి. దుర్గమ్మ, నువ్వు అన్నావు ఆవును కొన్నది తానే అని. డబ్బు పెట్టి జంతువు శరీరాన్ని కొనగలవు, కాని దాని మనసును కొనలేకపోయావు. శాంతమ్మ, కన్నంత మాత్రాన అమ్మ అయిపోదు. ప్రేమగా సాకినప్పుడే అమ్మ అవుతుంది. నీకు ఆవు అంటే పరువు, దుర్గమ్మకు ఆవు అంటే ఆస్తి.
కాని ఈ మల్లన్నకు మాత్రం ఆవు అంటే ప్రాణం. కానీ శాస్త్రం ప్రకారం డబ్బులు పెట్టి కొన్నవాళ్లదే కదా ఆస్తి. ఇది రచ్చబండ దుర్గమ్మ. ఇక్కడ శాస్త్రం కన్నా ధర్మం ముఖ్యం. ఆస్తి హక్కు కాగితాల్లో ఉంటుంది, కాని జీవ హక్కు ప్రేమలో ఉంటుంది. ఇన్నాళ్ళు మల్లన్నని ఇంట్లో చాకిరీ చేసినప్పుడు నువ్వు అతనికి సరిగ్గా కూలి ఇచ్చావా? లేదు కదా. ఆ బాకీ కింద ఈ ఆవును జమ చేసుకో. అది న్యాయం. నా తీర్పు ఇదే. ఈ ఆవు ఇప్పటి నుండి మల్లన్నదే. ఆవు తన యజమానిని తానే ఎంచుకుంది. దీనికి ఎవరు అడ్డు చెప్పినా ఊరి కట్టుబాటును ధిక్కరించినట్లే. మల్లన్న, ఆవును తీసుకుపో. జనం హర్షధ్వానాలు చేశారు. గ్రామస్తుల కళ్ళెల్లో ఆనంద బాష్పాలు రాలాయి. దుర్గమ్మ, శాంతమ్మలు తమ తప్పు తెలుసుకొని సిగ్గుతో తల వంచుకొని వెనుతిరిగారు. అయ్యా, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నాకు దొరకని బంధువులు నాకు తిరిగి ఇచ్చారు. నేను ఇచ్చింది కాదు మల్లన్న, నీ స్వచ్ఛమైన ప్రేమ గెలుచుకుంది. వెళ్ళు, ఇంటికి వెళ్ళు. జన్మనిచ్చిన వాళ్లకన్నా, డబ్బు పెట్టి కొన్న వాళ్లకన్నా కష్టకాలంలో ఆదుకొని ప్రేమగా సాకిన వాళ్లే నిజమైన హక్కుదారులు. జంతువులు ప్రేమను ఎప్పుడూ మర్చిపోవు. నిజమైన ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది.